హాయ్ ఫ్రెండ్స్, రాగి పిండితో రాగి చిమిలి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరికైనా సరే చాలా హెల్తీ. నడుము నొప్పితో బాధపడే వారికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వారికి కూడా చాలా మంచిది. నేను ఇది చేసుకోవడానికి 2 కప్పులు రాగిపిండి తీసుకున్నాను. తీసుకుని వాటర్ వేసుకుని ఇలా ముద్ద కింద కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఏదైనా బటర్ పేపర్ మీద కానీ తడి క్లాత్ మీద కానీ ఇలాగా రొట్టె కింద చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని ప్యాన్ మీద ఇలాగా నెయ్యి వేసుకుని ఇలాగా మనం అటు ఇటు లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా దీన్ని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 1 కప్పు ఏరుశనగుళ్ళని కూడా ఇలాగ ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకుని పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే నేను ఇక్కడ పాత బెల్లం వాడాను. దీన్ని ఇలా మిక్సీలో వేసుకుని వీటన్నిటిని పౌడర్ కింద చేసుకోవాలి. దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. పాత బెల్లంతో చేసింది చేసుకుంటే మీకు ఫుల్ వీడియో కావాలంటే అరుణ వంటింటి రుచులు అప్లోడ్ చేశాను. ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్